ఓం శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవసంభాషణం వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. ఒక్క శ్లోకంలో రామాయణ సన్నివేశాలని మనకిచ్చారు ఋషులు. అటువంటి ఆదికావ్యం వేద ప్రాచేత సాదాసిత్ సాక్షాత్ రామాయణాత్మన. అలాంటి శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఇవాళ 7వ సర్గలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. మహారాజుని గురించి, అయోధ్య నగరాన్ని గురించి చెప్పారు. అయోధ్య నగర వైభవం అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మనకు ఈ 7వ సర్గలో దశరథ మహారాజు యొక్క మంత్రులు ఎవరు, వారి గుణగణాలు ఎటువంటివి చెప్తున్నారు. అసలు మంత్రి అంటే ఏమిటి? మంత్రాంగం తెలిసినవాడు మంత్రి. మంత్రాంగం అంటే ఏమిటి? సముచితములైన ఆలోచనలను మంత్రాంగములు అంటారు. మననం చేసేది మంత్రం. మననం చేసేదే మంత్రం. మంత్రం అంటే మనం మామూలుగా అష్టాక్షరీ మంత్రం, పంచాక్షరీ మంత్రం, ద్వాదశాక్షరీ మంత్రం అంటుంటాం. అవి మన మానసికంగా జపం చేసుకునేవి. కానీ ఇక్కడ మననం చేసేది అంటే ప్రజల క్షేమం కోసం, దేశ క్షేమం కోసం ఎలా పరిపాలన చేయాలి, ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎలా వాటిని ఆచరణలో పెట్టాలి, దీన్ని ఆలోచించే, ఈ విషయాల గురించి ఆలోచించే ఒక విధానాన్ని మంత్రాంగము అంటారు. అలాంటి మంత్రాంగం తెలిసిన వాళ్ళే మంత్రులు. మంత్రం అస్యాస్తి మంత్రి అని అర్థం. అలాంటి వాళ్ళు మహారాజుకు హితైషులు, కార్య ఆచరణలో దక్షులు, ఇతరులను చూడగానే వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోగలిగిన శక్తి ఉండేది వాళ్ళకి. పరేంగితజ్ఞులు అంటారు దాన్ని. పర ఇంగిత జ్ఞ. పర ఇంగిత జ్ఞ. పర ఇతరుల యొక్క, ఇంగిత మనసులో భావాలను, జ్ఞ తెలుసుకోగల శక్తి కలిగిన వాళ్ళే మంత్రులు. అది అందరికీ ఉండదు. పరేంగితజ్ఞులు అలాంటి మహానుభావులు, సద్గుణ సంపన్నులు. మంత్రులు మంచివాళ్ళైతే పరిపాలన చక్కగా సాగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి దశరథ మహారాజు ఆస్థానంలో 8 మంది ముఖ్యమైనటువంటి మంత్రులు ఉన్నారట. ముఖ్యులు. వారికి సహాయం చేసే ఉపమంత్రులు వేరే ఉంటారు. ముఖ్యులైన మంత్రులు 8 మంది. వాళ్ళు ఆ 8 మంది కూడా రాజకార్య నిర్వహణలో మహారాజుకు ఎంతో సహాయం చేస్తుంటారు. మహారాజు నామకార్థం అలా కూర్చోబెడతారు. అన్నీ వాళ్ళే చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు చక్కగా చేస్తున్నారో లేదో మహారాజు మళ్ళీ పర్యవేక్షణ చేస్తుంటాడు. వాళ్ళు 8 మంది ఉన్నారు. వాడు ఏమిటి వాళ్ళ పేర్లు? ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళు 8 మంది. ధృష్ట, జయంత, విజయ, సిద్ధార్థ, అర్థసాధక, అశోక, మంత్రపాల, సుమంత్ర. ఇంకా 2 మహానుభావులు ప్రధాన పురోహితులు. ఎవరు పురోహితుడంటే? పురస్య హితం కరోతి ఇది పురోహిత. పురానికి హితం చేసేవాడు పురోహితుడు. అలాంటి వాడు దొరినారు. వశిష్ఠ, వామదేవ. 2 బ్రహ్మర్షులే. వశిష్ఠ, వామదేవ. ఇంకా
వాళ్లకు సహాయంగా ఉండేటువంటి సహకారం చేసేటువంటి పురోహితులు జాబాలి మొదలైన వాళ్ళందరూ కూడా, సుయజ్ఞుడు జాబాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు న్యాయశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు, దండనీతి శాస్త్రాన్ని తెలుసుకున్నవాళ్ళు, రాజనీతి కుశలురు. ఏదో ఋషులు కదా వాళ్ళకు పరిపాలన ఏమొస్తుంది అనుకోకూడదు. సర్వజ్ఞులు వాళ్ళు. వశిష్ఠులు వారు సామాన్యవాడు. వశిష్ఠులు వారు శ్రీమన్నారాయణుడి యొక్క తేజస్సులోంచి, శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమలలోంచి ఆవిర్భవించిన వాడు చతుర్ముఖ బ్రహ్మ అయితే, ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క తేజస్సులోంచి ఆవిర్భవించిన వాడు వశిష్ఠులు వారు. అలాగే దేవహూతి కర్దమ ప్రజాపతి అనే పుణ్య దంపతుల యొక్క కుమార్తె అరుంధతి దేవి. ఆ అరుంధతి దేవిని వివాహం చేసుకున్నవారు వశిష్ఠులు వారు. ఆ పుణ్య దంపతులు ఎప్పటికీ మనకు ఉత్తర దిగ్భాగంలో కనిపిస్తుంటారు. నక్షత్ర మండలంలో వివాహం అయిన తర్వాత వధూవరులకు అరుంధతి వశిష్ఠ నక్షత్రాలను దర్శింపజేస్తారు. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ యొక్క దివ్యానుగ్రహ కిరణ ప్రసారం వల్ల ఈ దంపతులు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు అనే ఒక భావన ఉంది కనుక వివాహ కార్యక్రమంలో అరుంధతి నక్షత్రాన్ని దర్శింపజేస్తారు. అలాంటి మహానుభావులు అందరూ కూడా ప్రజ్ఞావంతులు. ప్రజ్ఞ అంటే ఒక విషయం తెలుసుకోవాలండి. త్రైకాలికమైనది ప్రజ్ఞ. స్మృతిరతీత విషయ మతిరాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీమత అని శాస్త్రవచనం. స్మృతిరతీత విషయ, జరిగిపోయినటువంటి సంఘటనలకు సంబంధించిన జ్ఞాపక శక్తిని స్మృతి అంటారు. మతిరాగామి గోచర, రాబోయే విషయాలను ఊహించగల శక్తిని మతి అంటారు. బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ, తత్కాల స్థితమైనటువంటి ఎప్పటికప్పుడు స్ఫురించేటటువంటి ఒక అద్భుతమైన తత్వాన్ని బుద్ధి అంటారు. ఈ బుద్ధికి విచక్షణ జ్ఞానం, నిర్ణయాత్మక శక్తి ఉంటాయి. అంటే భూతకాలిక విషయం స్మృతి, భవిష్యత్కాలిక విషయం మతి, తత్కాల స్ఫురణ వర్తమాన స్థితి బుద్ధి. ఈ మూడిటిలోనూ నైపుణ్యం కలిగిన వాళ్ళే ప్రజ్ఞావంతులు. ప్రజ్ఞా త్రైకాలికీమత, అలాంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ప్రాజ్ఞులు. అలాంటి వాళ్ళు పురోహితులు, తేజోమూర్తులు, క్షమాగుణ సంపన్నులు, లోకహితం చేసేవాళ్ళు. అలాంటి మహానుభావులు. వీరికి అమాత్యులకు అనుసంధానం బాగుంది. సమన్వయం చేసుకుంటూ వెళ్తుంటారు. ఎవరి దారి వాడదే అన్నట్టుంటే పరిపాలన ఎలా సాగుతుంది? ప్రధాన పురోహితులు, సహకారం చేసే పురోహితులు, అమాత్యులు అందరూ సమన్వయం చేసుకుంటూ ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏమిటి దాని ప్రయోజనం, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా సమన్వయం చేసుకుంటూ ఆలోచిస్తూ పరిపాలనలో తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారట సమర్థులు. అపరాధానికి తగిన శిక్షను విధించే మహానుభావులు అక్కడ ఉండే న్యాయమూర్తులు. కోశాగారం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. ధనమూలమిదం జగత్. ధనం పూర్తిగా ఉంటేనే ఏ పనైనా చేయగలరు. ఒక అద్భుతమైనటువంటి ఒక విశ్వాసం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం. ఎప్పుడు? ధనం సమృద్ధిగా ఉన్నప్పుడు. ఆ ధనంతో ప్రజాకార్యాలు నిర్వహిస్తారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తారు ధర్మబద్ధంగా. ప్రజల యొక్క ఆదాయంలో 6వ వంతు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు తీసుకుంటారు. ధనరూపేణ, ధాన్యరూపేణ, ఏ విధంగా అయినా సరే మళ్ళీ వాళ్ళకే అదంతా ఖర్చు పెడుతుంటారు. కేవలం అదే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని కూడా జోడించి
ప్రజా సౌకర్యాలు చేస్తారు. అలా చేసేవాళ్ళట. ఇంకా శత్రువు అయినా సరే అపరాధం చేయకపోతే దాన్ని దండించేవాడు కాదు. శత్రువు అయినా సరే నిరపరాధి అయితే వాడిని శిక్షించేవాడు కాదు. సాధువులను రక్షించేవాళ్ళు, దుష్ట శిక్షణ చేసేవాళ్ళు, శిష్ట రక్షణ చేసేవాళ్ళు క్షత్రియులు. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. క్షతాత్ త్రాయతే, అహింస నుంచి రక్షించేవాడు, హింస నుంచి రక్షించేవాడు, అహింసను పాటించేవాడు క్షత్రియుడు. తను హింస చేయడు, కానీ హింస చేసేవాళ్ళను క్షమించి ఊరుకోడు. ఎవరైతే హింసిస్తారో, ప్రజలను బాధపడతారో వాళ్ళని రాజు హింసిస్తాడు, దండిస్తాడు. వాళ్ళ ప్రవర్తనను సంస్కరిస్తాడు. క్రూరమైన కఠినమైన శిక్షలు కావు, వాడిని అపరాధిని సంస్కరించే శిక్షలు నిర్వహించేవాళ్ళు. వాళ్ళలో నిరపరాధత్వం ఏర్పడాలి. వాళ్ళు ఎప్పుడు ఇంకా అపరాధం చేయకూడదు. ఇంకా త్రికరణ శుద్ధితో చేస్తుంటారు ఏ పనైనా సరే. త్రికరణ శుద్ధి: భావన, భాషణ, ఆచరణ. భగవంతుడు మానవులకు మాత్రమే ఇచ్చినటువంటి విషయాలు 3: భావన, భాషణ, ఆచరణ. మనసులో ఏర్పడే భావన, దాన్ని వ్యక్తం చేసే సంభాషణ, చేసే ఆచరణ. మూడిట్లోనూ పవిత్రత కలిగినటువంటి వాళ్ళే త్రికరణ శుద్ధులు, త్రికరణ శుద్ధి కలిగిన వాళ్ళు. అబద్ధం ఆడేవాళ్ళు కాదు. భూత భవిష్యత్ వర్తమానాలను చక్కగా తెలుసుకున్నవాళ్ళు. రాజులందరితోనూ కూడా మైత్రి చేసుకుంటూ ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేవాళ్ళు. లోకహితం కోసం ప్రియంగా మాట్లాడతారు. స్మితపూర్వభాషిణ, స్మితాభిభాషిణ, నవ్వుతూ మాట్లాడతారు, సంతోషంగా మాట్లాడతారు. వాళ్ళ మనసులో ఎటువంటి దురాలోచనలు ఉండవు. ఇలాంటి మహానుభావులు అమాత్యులు గూఢచారుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వాళ్ళ సహకారంతో దశరథుడు చక్కగా రాజ్యపరిపాలన చేస్తున్నట్ట. స్వదేశ పరదేశ పరిస్థితులు గమనిస్తుంటాడు దశరథ మహారాజు గూఢచారుల ద్వారా. అనేక రాజులు ఆయనకు మిత్రులు. వీళ్ళందరూ కూడా మహారాజుకు హితం చేకూర్చేవాళ్ళే. ఇంకా పురోహితులలో రాజుకు అత్యంతమైన ఆప్తతత్వం కలిగిన వాళ్ళు ఆప్తుడు సుయజ్ఞుడు అనే పురోహితుడు. వశిష్ఠుల వారి అనుగ్రహంతో ఇతను ఆ స్థితికి వచ్చాడు. ఆ విధంగా మహారాజు చక్కగా పరిపాలిస్తున్నాడు అష్టమంత్రి గణంతో. సర్వేభ్యః హనుమత్సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.